హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు హోలీ పండగ ఎందుకు జరుపుకుంటారో, హోలీ పండగ వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలీ భారతదేశంలో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగలలో ఒకటి. ఇది చెడుపై మంచి విజయం, భక్తి, శక్తి మరియు స్నేహం, సంతోషంకు ప్రతీకగా భావిస్తారు. అసలు హోలీ వెనుక ఉన్న ప్రధాన కథ ఏమిటి? పురాణాల ప్రకారం ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను తనను దేవుడిగా పూజించమని అందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణు భక్తుడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. అప్పుడు తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్ని కాల్చలేని వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చుంది. కానీ భక్తి శక్తి వల్ల ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోలిక అగ్నిలో దహనమయ్యింది. ఇదే హోలికా దహనం, చెడు నశించి మంచి గెలిచిన రోజు. అందుకే హోలీ ముందు రోజు రాత్రి అగ్ని వెలిగిస్తారు. రంగుల హోలీ శ్రీకృష్ణుడి కథ. హోలీకి మరో ప్రసిద్ధ కథ కూడా ఉంది. అదేమిటంటే శ్రీకృష్ణుడు మరియు రాధతో సంబంధం ఉంది. చిన్నప్పటి కృష్ణుడు నీలం రంగులో ఉండేవాడు, రాధ తెల్లగా ఉండేది. కృష్ణుడు తన తల్లిని అడిగాడు, నేను కూడా రాధలా ఎందుకు లేను? అప్పుడు తల్లి సరదాగా రాధ ముఖానికి రంగు వేయమంది. అక్కడి నుంచే రంగులతో హోలీ ఆడే సాంప్రదాయం మొదలైందని చెబుతారు. ముఖ్యంగా బృందావనం మరియు మధుర ప్రాంతాల్లో ఇది ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు హోలీ ఎందుకు జరుపుకోవాలి? హోలీ మనకు 3 ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. చెడుపై మంచి విజయం, అహంకారం నశిస్తుంది, భక్తి గెలుస్తుంది. హోలీ విశిష్టత: అగ్ని మనలోని చెడు ఆలోచనలు దహనం చేస్తుంది. రంగులు మన జీవితంలో ఆనందం, సమానత్వం చేస్తుంది. అందరూ కలిసి జరుపుకోవడం, భేదాలు లేకుండా జీవించడం. వసంత ఋతువు ప్రారంభం, ప్రకృతి పునర్జన్మ. హోలీ ముందు రోజు హోలికా దహనం. హోలీ రోజు సాయంత్రం లేదా రాత్రి ఈ విధంగా చేయాలి. ఇంటి దగ్గర లేదా దేవాలయం వద్ద అగ్ని వెలిగించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. కొబ్బరికాయ, గోధుమలు లేదా శనగలు అర్పించాలి. అగ్ని చుట్టూ 3 లేదా 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. కుటుంబం శాంతి కోసం ప్రార్థించాలి. ఇది హోలికా దహనంకు గుర్తు. చెడు నశించాలి అనే సంకల్పం. పాత కోపాలు మరిచి కొత్తగా జీవితం ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.